వెల్కమ్ టు దరిద్రానికి దత్తపుత్రుడు పార్ట్ 5. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా. దరిద్రుడు దుప్పటి కప్పుకున్న దోమలు డ్రైయర్ లోకి దూరినాయంట. నా ప్రాబ్లమ్స్ గురించి మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పిన ప్రతిసారి ఒక్కటి రియలైజ్ చేపిస్తారు భయ్య. నాకు ప్రాబ్లమ్స్ నాకు కాదు, నేనే పెద్ద ప్రాబ్లం అని. ఈ రోజు పొద్దున ఆఫీస్ కి వెళ్తుంటే మా ఆపోజిట్ రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అనుకుంటూనే ముందుకు వెళ్ళినా ఒక యాక్సిడెంట్, 2 కార్లు, 3 మనుషులు. ఇవన్నీ చూస్తుంటే ఎందుకో నెత్తి మీద నెగిటివ్ వైపు నాట్యం చేస్తుంది అనిపించింది భయ్య. నాకు ఒక థాట్ వస్తే తోడుగా 1000 డౌట్స్ వస్తాయి. ముందు రోజు అయితే టైర్ పంచర్ అయితే కింద మీద వాడి చేపించుకొని ఆఫీస్కి వెళ్తుంటే పోలీస్ మా స్పీడింగ్ టికెట్ వేసి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరే ప్రెజెంటేషన్ అన్నాక పానిక్ అవ్వడం, డ్రైవింగ్ అన్నాక టికెట్లు పడడం కామన్ అని చెప్పి తర్వాత కోర్టుకి వెళ్ళి చూసుకుందాం అనుకున్నా. తెలివైన వాడివేరా నువ్వు. ఆఫీస్ పని చేసుకుని ఇంటికి వెళ్తుంటే ఒక ఆంటీ వెనక నుంచి వచ్చి గుద్దింది. No words. Crying is only coming. దేవుడి దయ వల్ల నేను బతికే ఉన్నా. అబ్బా సాయిరామ్. లేడీస్ ని నమ్మాలి భయ్యా, కానీ వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు కాదు. ఏమైంది ఆంటీ అంటే నా కార్ బ్రేక్స్ పని చేయట్లేవు అన్నది. మరి రోడ్డు మీదకి ఎందుకు వచ్చినావు ఆంటీ అంటే నేను మెకానిక్ దగ్గరికి వెళ్తుంటే నువ్వే రోడ్డు మీద ఉన్నావు అన్నది. ఈ డాష్ కెమెరా ఉంది కదా, యాక్సిడెంట్ అయ్యే ముందు రికార్డ్ చేసింది, తర్వాత రికార్డ్ చేసింది. బట్ యాక్సిడెంట్ అయిన 3 minutes రికార్డ్ చేయలేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకా ఏం చేయలేక కాలం నా మీద కక్ష కట్టిందని రియలైజ్ అయ్యి కొంచెం గ్యాప్ ఇచ్చి స్పీడింగ్ టికెట్ పంచాయతీ కోసం కోర్టుకి వెళ్ళిన భయ్య. అక్కడ ఇంకో పెద్ద స్టంట్ అయింది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మీరు లైక్ చేసి ఫాలో చేయండి భయ్య.